హాయ్ అండి. ఈరోజు నేను పొటాటోతో చిప్స్ చేస్తున్నానండి. ఎలాగ ఉంటాయో చూద్దాం రండి. ముందుగా పొటాటోస్ని ఇలా పీల్ తీసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి, అవి తీసుకొని లేసిలా కట్ చేసుకోవాలండి. నేనైతే చూడండి, బీరకాయలు గీసుకుంటారు కదా, దాంతో నేను చెక్కుతున్నాను. చాలా సన్నంగా వస్తున్నాయండి. సో చూడండి, చాలా పలుచగా వస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయండి. మీ ఇంట్లోని ఇలాంటి చిప్స్ గీసుకునే అది లేకపోతే దీంతో గీయండి, చాలా బాగా వస్తున్నాయండి. ఒకసారి చూడండి ఎంత పలుచగా వస్తున్నాయో. చూడండి ఎంత పలుచగా వస్తున్నాయో. స్లోగా గీసుకోవాలి. చూడండి చాలా పలుచగా వస్తుంది. నేను 2 బంగాళదుంపలు తీసుకున్నాను కదండి, వాటికి వయ్యేయండి. ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి ములిగేంత వాటర్ పోసుకోవాలండి. ములిగేంత వరకు. నాకైతే 2 గ్లాసులు పట్టాయండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని జస్ట్ 5 మినిట్స్ మాత్రమే పక్కన పెట్టాలి. 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత వాటర్ అంతా వంపేయాలండి. వాటర్ అంతా వంపేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. 3 ఫ్లెక్స్ సరిపడగా. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ చిప్స్ వేసుకోవాలి. చూడండి ఎలా వేగుతున్నాయో. ఒక 2 మినిట్స్ వరకు కదపకూడదండి. చూడండి ఎలా డ్రీ ఫ్రై అవుతున్నాయో. ఈ ప్రాసెస్ మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. వేసిన వెంటనే కలిపితే అంటుకుపోతాయండి. అందుకే 2 మినిట్స్ తర్వాత ఫ్రై చేయాలి. గరిటె పెట్టి కలపాలి. చూడండి 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే అంటుకోవండి. అంటుకోకుండా విడివిడిగా వేగుతాయి. బాగుంటాయి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా బాగున్నాయండి. ఇవి 1 వీక్ 2 వీక్స్ కూడా నిల్వ చేసుకోవచ్చండి. గాలి తగలని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే 2 వీక్స్ వరకు నిల్వ ఉంటాయండి.